హలో ఫ్రెండ్స్, వాళ్ళ ఏపీ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర వర్క్లు ఎట్లా ఉన్నాయో చూస్తానికి వచ్చామండి. ఇక్కడ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. చూడండి, లారీలు ఎన్ని నిలబడి ఉన్నాయో. ఈ మెటీరియల్ తీసుకెళ్ళటం కోసము రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. వన్ సైడ్ అయితే రోడ్ అవుతుంది, వన్ సైడ్లోనే లారీ వెళ్ళటము రావటం కూడా జరుగుతుంది. అట్లా కాకుండా వర్క్ ఫాస్ట్గా జరగాలంటే సెకండ్ రోడ్డు కూడా వేయాల్సి వస్తుంది. అంటే ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్తే వేరే సైడ్ నుంచి బయటికి రావటం. అట్లా అయితే చాలా ఫాస్ట్గా మెటీరియల్ తీసుకెళ్ళచ్చు సైడ్ దగ్గరికి. ఈ సెకండ్ వైపు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. టవర్ దగ్గర మొత్తం శుభ్రంగా క్లీన్ చేశారండి. టవర్స్కి పట్టిన తుప్పు కానీ మొత్తం క్లీన్ చేసుకొని టవర్ చూడండి ఎంత పరంజాలు వేశారు. సిమెంట్ కాంక్రీట్ కూడా నీట్గా చేశారండి. అంతకుముందు నీళ్ళలో నిలబడి ఉన్నాయి కదా, 5 సంవత్సరాలు నీళ్ళలో నాని ఉన్నాయి కదా, మొత్తం శుభ్రం చేశారు. శుభ్రం చేసి పైన వర్క్ చేసుకోవడానికి అవకాశం కలిగే విధంగా పక్కన ఐరన్ పరంజాలు కట్టారండి. వర్క్ అయితే బాగా నడుస్తుంది. వెహికల్స్ లోపలికి వెళ్ళడం రావటం, మెటీరియల్ తీసుకెళ్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది షాపూర్జీ పల్లంజీ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుందండి. వాళ్ళు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకున్నారు. సైట్లో వాళ్ళు వెళ్ళటానికి కానీ రావడానికి కానీ. చైల్డ్ లేబర్స్ నాట్ అలౌడ్. చూడండి, ప్రతి సైట్లోకి వెళ్ళటానికి లారీలు ఇట్లా వెళ్తాయండి. ఈ దారిలో లోపలికి వెళ్ళి సైట్ పిల్లర్ బాల కార్మికులు నిషేధం. ఈ షాపూర్జీ పల్లంజీ వాళ్ళ ఏర్పాటు చేసిన బోర్డులు అండి. సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉండాలి, ఏది సేఫ్ అది ఏది అన్సేఫ్ అని క్లియర్గా బోర్డ్స్ మెన్షన్ చేశారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. లారీలు ఇట్లా ఈ విధంగా లోపలికి వెళ్తాయండి. ప్రస్తుతం అయితే వెళ్ళిన దారిలోనే వెనక రావాల్సి వస్తుంది. ఫస్ట్ మనం చూసాం కదా, జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. అది కంప్లీట్ అయినట్టయితే ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్తే ఇంకో సైడ్ నుంచి బయటకు వస్తాయండి. సో చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. ఈ టవర్స్ అనేవి షాపూర్జీ పల్లంజీ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఈ టవర్ 1 వచ్చి ల్యాండ్ ఏరియా 88,069 స్క్వేర్ మీటర్స్ అండి. దీనికి గ్రౌండ్ ఏరియా వచ్చి 58,069 స్క్వేర్ మీటర్స్. ఓపెన్ ల్యాండ్ వచ్చి 3,500 స్క్వేర్ మీటర్స్. ఒక టవర్కి 500 కార్లు 400 బైక్లు పార్కింగ్ సరిపోయే విధంగా పార్కింగ్ ఏరియా ఉంచుతారండి. చాలా పెద్ద టవర్స్. దీనికి లెటర్ ఆఫ్ క్రెడిట్ వచ్చిందండి. వాళ్ళకి లెటర్ ఆఫ్ అప్రూవల్ వచ్చింది. ఈ టవర్స్ మొత్తం డయాగ్నల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. మన ఏపీలో ఫస్ట్ ఈ టెక్నాలజీ ఉపయోగించడం. పిల్లర్లు లేకుండా ఓన్లీ డయాగ్నల్ టెక్నాలజీతో టవర్ నిర్మాణం జరుగుతుంది. చూడండి, మంచి కొటేషన్ పెట్టారు పిల్లలకి, ప్రతి ఒక్కరికి హృదయాన్ని అద్దుకునే విధంగా. చిన్న పాప, మా నాన్నగారు అసురక్షితంగా పనిచేస్తుంటే దయచేసి అతన్ని ఆపండి. ఈ కొటేషన్ చదివిన వాళ్ళు ఎవరు అన్సేఫ్గా వర్క్ చేయరు. ఆ కొటేషన్ చదివారంటే కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. అంత హృదయానికి అద్దుకునే విధంగా షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. షాపూర్జీ పల్లంజీ వాళ్ళని ఈ బోర్డు ఏర్పాటు చేసినందుకు నేను చాలా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్న పాప బొమ్మ వేసి ఆ కొటేషన్ రాశారంటే మనసున్న ప్రతి ఎవరైనా సరే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాడు. నాకు ఇవాళ ఈ ప్లేస్కి వస్తే ఆ కొటేషన్ చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనసులో నిలబడిపోయింది. ఇది టవర్ 2 అండి. ఈ టవర్ 2 దగ్గర కూడా
మొత్తం క్లీనింగ్ అయితే చేశారు. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ మనకి రాడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వర్క్ చేసుకోవడానికి అనువుగా మెట్లు అయితే కట్టేశారండి. మెట్లేసి ప్రతి వర్కరు మెట్ల ద్వారా సేఫ్గా పైకి వెళ్ళి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సో బోర్డు కూడా పెట్టారు, సేఫ్ యాక్సెస్, సురక్షితమైన దారి. చక్కగా మెట్లు ఎక్కేసి పైకి వెళ్తారు. ఎంత సేఫ్గా ఉన్నాయి చూడండి మెట్లు. పైకి ఇదండి పరంజా వేశారు కదా, దాని మీద నుంచొని వర్క్ చేసుకుంటారు. చాలా సేఫ్గా ఉంది. ఆ పైన రాడ్లకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారండి. అక్కడ క్లీనింగ్ అనేది చేసేసి ఎక్స్టెన్షన్ రాడ్స్ వేసి ఇంకా ముందుకు వెళ్తుంది వర్క్. చిన్న లారీ వెళ్తుంది. ఇందాక చూసాం కదా దారి, ఆ దారి ద్వారా లారీ టవర్ 1 దగ్గరికి వచ్చేసి ఇది ఈ లారీ వస్తుంది కదండి, ఆ లారీ లోపల ఉండిపోయింది. సో దానికి ఏం చేస్తారంటే మనకి సైడ్న ఎంత వస్తుందో ఇటు వచ్చేసి దానికి దారి ఇచ్చి అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. చూడండి, మన వైపు వచ్చింది ఇది లారీ. అటు నుంచి లారీ బయటకు వస్తుంది. సో ఇది పక్కగా తీసి పెట్టారనమాట. లారీ వెళ్ళిన తర్వాత ఈ లారీ లోపలికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.